గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తరతరాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. మన దేశ శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజనుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజనుల ప్రతిభ వెలకట్టలేనిదన్నారు. సామాన్య మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి స్థాయికి ఎదిగిందని కొనియాడారు. ఆమెను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు చంద్రబాబు. ఈ రోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకుండే ఆదివాసులకుండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మన దేశ శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అగ్రదేశాలకు దీటుగా మన శాస్త్రవేత్తలు ఒకేసారి 100కి పైగా ఉపగ్రహాలు నింగిలోకి పంపి సత్తా చాటారన్నారు. శ్రీహరికోటలో జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు పవన్. మళ్లీ మన రోజులు వస్తాయని ఏ కార్యకర్త అధైర్యపడొద్దన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. 5 ఏళ్లు కష్టాలుంటాయని 2029లో మళ్లీ మనదే అధికారమన్నారు జగన్. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతుంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకునే దానికోసం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 5 ఏళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, కష్టాలు అనేటివి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. ఈ 5 ఏళ్ళు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 5 ఏళ్ళకి 2029లో మళ్ళీ మనమే వస్తాం. బీజేపీ మైనారిటీల మనోభావాలను దెబ్బతీసిందన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదన్నారు. సెబీని గుప్పిట్లో పెట్టుకుని అదానీని కాపాడుతోందని ఆరోపించారు షర్మిల. వక్ఫ్ బోర్డు మీద బీజేపీ పార్టీ మైనారిటీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలా అయితే 1 సైడెడ్ గా డిసిషన్స్ తీసుకుంటుందో దాని మీద సెబీ ఇన్వాల్వ్మెంట్ కూడా అదానీ విషయంలో ఎలా పట్టబయలైందో కాంగ్రెస్ పార్టీ ఇదివరకు చేసినట్టే కాన్స్టిట్యూషన్ ను బీజేపీ గౌరవించడం లేదు అన్న పోరాటాన్ని సాగించబోతుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా భూములు కొన్నట్లు ఏసీబీ ఆరోపించింది. తనపై కక్ష ఉంటే నన్ను అరెస్ట్ చేయండని జోగి రమేష్ మండిపడ్డారు. తన ఫ్యామిలీ ఏం చేసిందని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభంశుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు కూడా ఎంత దూరం. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తామన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగిసింది. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తుండగా స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీవుల్లా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది.